హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఒక నిశ్శబ్ద కాలం గురించి తెలుసుకోబోతున్నాం. నిశ్శబ్ద కాలం గురించా? అదేంటబ్బా అనుకుంటున్నారా? పాత నిబంధన మలాకీ గ్రంథంలో చివరి వాక్యం చెప్పిన తర్వాత దేవుడు 400 సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నాడు. ఎటువంటి ప్రవక్త లేరు, కొత్త ప్రకటన లేదు, దేవుని వాక్యం ఇక వినిపించలేదు. కానీ ఈ నిశ్శబ్దం వెనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ 400 సంవత్సరాలు నిజంగా మౌనకాలమా, లేక దేవుని సిద్ధత కాలమా? ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మాట్లాడకపోయినా ఎలా ఆయన ప్రణాళికను అమలుపరుస్తూ వచ్చారో తెలుసుకుందాం రండి. మలాకీ ప్రవక్త తరువాత ప్రారంభమైన నిశ్శబ్దం. పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకీ మరియు కొత్త నిబంధనలోని మొదటి పుస్తకం మత్తయి సువార్త మధ్య 400 సంవత్సరాలు ప్రజలు దేవుని నుండి ఏ మాట వినలేదు. దీనిని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. మలాకీ ప్రవక్త తర్వాత దేవుడు ఇంకా ఏ ప్రవక్తను పంపలేదు. ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడి తిరిగి వచ్చినప్పటికీ వారి హృదయం మారలేదు. వారు దేవుని మాట విని కూడా పాటించలేదు. అందుకే దేవుడు మౌనంగా ఉన్నారు. కానీ ఆ మౌనం వెనుక ఒక గొప్ప ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక దాగి ఉంది. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన ఏమీ పని చేయలేదు అని అర్థం కాదు. చరిత్ర మార్చి భవిష్యత్తు కోసము ఒక గొప్ప ప్రణాళికకు నాంది పలికారు. ఈ 400 సంవత్సరాలు మౌనంలాగా కనిపించినా దేవుడు ప్రపంచాన్ని యేసు ప్రభు వారి రాక కోసం సిద్ధం చేశారు. ఆ 400 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు బైబిల్లో నమోదు చేయకపోయినా యేసు ప్రభు వారు జన్మించే ప్రపంచాన్ని రూపొందించడంలో ఈ శతాబ్దాలు కీలకమైనవని చరిత్ర చెబుతుంది. ఈ నిశ్శబ్ద సంవత్సరాలలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి దేవుని అదృశ్య హస్తాన్ని చూపుతున్నాయి. గ్రీకు సామ్రాజ్య కాలం, అలెగ్జాండర్ ది గ్రేట్. క్రీస్తు పూర్వం 356-323 మధ్య కాలంలో దేవుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా గ్రీకు భాషను ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. అందరూ ఒకే భాషలో మాట్లాడే స్థితి ఏర్పడింది. తద్వారా బైబిల్ సువార్తలు అందరికీ చేరాయి. యూదులు మరియు మక్కబీల పోరాటం. తరువాత యూదులు గ్రీకు పాలనలో బాధపడుతున్న సమయంలో మక్కబీయులు అనే విశ్వాసపరులు దేవుని కోసం పోరాడారు. వారు దేవాలయాన్ని తిరిగి పరిశుద్ధం చేశారు. అదే సంఘటనకు యూదులు హనుక్కా అనే పండుగ జరుపుకుంటారు. రోమన్ సామ్రాజ్య కాలం. చివరగా రోమన్ సామ్రాజ్యం అధికారం సాధించింది. రోమన్ రోడ్లు చట్టం మరియు పాక్స్ రోమనా అనే శాంతి కాలం వచ్చింది. దేవుడు దీని సువార్త వ్యాప్తికి ఉపయోగించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణం చేయడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సినగాగుల ఆరంభం. ఈ కాలంలో యూదులు ప్రార్థనా స్థలాలుగా మరియు బోధనా స్థలాలుగా ప్రార్థనా మందిరాలను నిర్మించారు. ఇవి సమాజ జీవిత కేంద్రాలుగా మరియు లేఖనాలను చర్చించడానికి కేంద్రాలుగా మారాయి. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడానికి మరియు తరువాత పౌలు రోమన్ సామ్రాజ్యం అంతటా నగరాల్లో సువార్తను ప్రకటించడానికి వేదికను ఏర్పాటు చేశారు, అనగా సినగాగులు నిర్మించారు. యేసు ప్రభువారు తరువాత ఈ ప్రదేశాల్లోనే బోధించారు. ఆధ్యాత్మిక చీకటి కాలం. ఈ కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వంటి మత గుంపులు పెరిగాయి. వారు ధర్మశాస్త్రం నేర్చుకున్నారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో విఫలమయ్యారు. మతపరమైన ఉద్దేశాలు మాత్రమే ఉన్నాయి, కానీ దేవునితో సంబంధం కలిగి ఉండలేదు. మౌనం ముగిసిన వేళ. 400 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడారు. అరణ్యంలో ఒక స్వరం వినిపించింది. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. పాత నిబంధన ప్రవక్తల మాదిరిగానే ఆయన బోధించారు. ఆయన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. దేవుని వాక్యము మళ్ళీ మనుషులకు వినిపించింది. 400 సంవత్సరాల మౌనం, కానీ అది దేవుని విరామం కాదు. ఆయన ప్రణాళిక కాలం. ఆయన మౌనం వెనుక ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. ఆయన సమయం వచ్చినప్పుడు వెలుగు చీకటిని కనుమరుగు చేస్తుంది మరియు దేవుని వాక్యము మళ్ళీ మాట్లాడుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటారు. ఏమీ జరగట్లేదు, నేను చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదు కాబట్టి దేవుడు ఏమీ చేయట్లేదు అనుకుంటే మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అర్థం. మన జీవితాల్లో ప్రార్థన చేసిన జవాబు రావట్లేదని కృంగిపోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచితే
400 సంవత్సరాల తర్వాత వాక్యం శరీరధారిగా ఎలా అయితే ఈ లోకానికి వచ్చిందో అలాగే మన ప్రార్థనలకు కూడా జవాబు అంతే ఖచ్చితంగా వస్తుంది. నమ్మండి. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులైనందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.